శోక సముద్రంలో మునిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఎందుకు ఇలా జరిగింది అని కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్న క్రైస్తవ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. నిన్న మార్నింగ్ నుంచి మనెవ్వరం మనశ్శాంతి కూలిపోయినట్టుగా ఉన్నాం, కానీ నిన్న మార్నింగ్ నుంచి మనం ఎంతో బాధతో నిండిన హృదయాలతో ఉన్నాం. మనందరికీ నిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, గొప్ప దైవజనుడు, క్రైస్తవులకు నోటికూర, ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఫెయిత్ల్ని ప్రభావితం చేసిన ప్రవీణ్ పగడాల్ గారు ఆకస్మికంగా మరణించారు. అది మనకెంతో తీరని లోటు. కానీ నిన్నటి నుంచి ఆలోచిస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, గుండెంత బరువెక్కినట్టుంటుంది. క్రైస్తవుల జీవితం ఇంతేనా? మనం నమ్ముకున్న దేవుడు మన ఇలాంటి మరణానికి అప్పచెప్తాడా? అనేక సందేహాలు వేధిస్తున్నాయి. దాని గురించి నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. నా వంతుగా నేను ఏం చేయగలనండి? నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు డెత్ గురించి క్రైస్తవుల దృక్పథం ఎలా ఉండాలని మాట్లాడమని దేవుడు నాకు ఇచ్చిన తగ్గు ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం, సుషీస్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ఆకస్మికమైన మరణం మన కుటుంబాల్లో అవ్వచ్చు, మన బంధువుల్లో అవ్వచ్చు, లేదా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో అవ్వచ్చు, మన శత్రువుల దగ్గర అవ్వచ్చు, ఎవరైనా సరే ఆకస్మిక మరణం మనకు తటస్థించినప్పుడు క్రైస్తవులుగా మనం ఎలాగ దాన్ని అంగీకరించాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్లో మరణం గురించి దేవుడు మనకేమేం బోధిస్తున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరణం అనేది మానవ జీవితంలో ఒక అనివార్యమైన భాగం. ఇది ఎప్పుడైనా ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఆకస్మిక మరణం ఎదురైనప్పుడు దాన్ని అంగీకరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. క్రైస్తవ మతం మరణం గురించి లోతైన ఆధ్యాత్మిక దృక్పథాన్ని అందిస్తుంది మరియు దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని, ఆశను ఇస్తుంది. క్రైస్తవ మతంలో మరణం ఒక ముగింపు కాదు, కానీ జీవితంలోకి ప్రవేశించే ఒక ద్వారం. బైబిల్ ప్రకారం దేవుడు మనుషుల్ని తన స్వరూపంలో సృష్టించాడు, కానీ పాపం వల్ల మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. అయితే యేసుక్రీస్తు తన మరణం మరియు పునరుద్ధానం ద్వారా పాపంపై విజయం సాధించి విశ్వాసులకు శాశ్వత జీవనంపై ఒక ఆశను కలిగించారు. పునరుద్ధానమును జీవమును నేనే అని మన యేసయ్య చెప్పారు కదండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా బ్రతుకుతాడు. మరణం శారీరకంగా ఈ భూమిపై జీవితాన్ని ముగుస్తుంది, కానీ ఆత్మీయంగా అది దేవునితో ఐక్యతకు దారితీస్తుందని క్రైస్తవులు విశ్వసించాలి. పౌలు గారు ఏమన్నారండి? నాకు జీవించుట క్రీస్తే, మరణించుట లాభం అన్నాడు. అయితే ఈ ఆకస్మిక మరణాన్ని మనం ఎదుర్కోవాలి. ఆకస్మిక మరణం ఎదురైన